హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తానండి. పర్సనల్‌గా నేను ఫేస్ చేసినవి. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఒక 5 ఇయర్స్ పిల్లలు పుట్టిన తర్వాత నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బాగుంటుంది కదా! ఖాళీగా ఉండడం ఎందుకు? ఏదో ఒకటి చేస్తే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేసేదాన్ని. కాల్స్ వచ్చేవి. ఇంటర్వ్యూ కాల్స్. సో, నేనున్న ఏరియాకి, వాళ్ళు చెప్పే ఏరియాకి చాలా అంటే చాలా దూరము. ఇక నేను మా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే. అక్కడ వదిలేసి నేను వెళ్ళేదాన్ని. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను నన్ను డ్రాప్ చేసేవాడు. ఇంకా నేనే ఆటోలో వెళ్ళేదాన్ని. వాళ్ళు నా సర్టిఫికేట్ చూసారు. అన్నీ చూస్తారు. తర్వాత ఏమంటారు, ఇంత మనీ కట్టాలి. అప్పుడు మీకు జాబ్ కన్ఫర్మేషన్ అవుతది అని చెప్తారు. నేను కాల్ వచ్చినప్పుడు అడుగుతాను, డబ్బులేమైనా కట్టేదుందా అనేసి. అహా! ఏమీ లేదు. ఇది ఇంటర్వ్యూ ఉంటుంది. జాబ్ కన్ఫర్మేషన్ అవుతుందని చెప్తారు. ఏదైనా ఫేస్ చేస్తేనే కదా మన నాకు జాబ్ అనేది చాలా అవసరము. సో, నేను అదే ఫస్ట్ టైమ్ మనీ పే చేయడము అదే ఫస్ట్ టైమ్. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కొన్ని మనీ అడిగినా సరే జెన్యూన్ ఉంటాయని చెప్పారు. సరేలే ఒక 2, 3,000 పోతే నెలకి ఒక 10,000, 15,000 అయినా ఎర్న్ చేసుకోవచ్చులే అని కట్టాను. మీకు ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది వారంటీ. మీకు 1 ఇయర్‌లో ఎప్పుడైనా మీరు జాబ్ అనేది వస్తుంది అని తర్వాత చెప్తారు. మనీ పే చేశాక చెప్తారు ఆ మాట. ఫస్ట్ ఏమో వాళ్ళ పని అవ్వాలి కదా! వాళ్ళకి డబ్బులు రావాలి. ఎంత కోపమొచ్చేదంటే అసలు చాలా అంటే చాలా బాధపడేదాన్ని. ఒక మానసిక వేదన అది చెప్పలేను. నేను నా పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను ఆటో చార్జులు పెట్టుకొని అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చెప్తారు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్‌వి చూసానండి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్‌కి కూడా చూసాను. అందులో గూడా మనీ సరే ఇవి ఎట్లాగో వీళ్ళు మనీ అడగట్లేదు కదా! ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే జాబ్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటాది కదా! మనం డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్న హోప్‌తో వెళ్ళాను. రోజు జాబ్ సెర్చ్ చేసేదాన్ని. యాప్స్ ఉన్నాయి కదా! అప్నా యాపు, ఈ లోకల్ యాప్ కానీ, ఓఎల్ఎక్స్ కానీ ఇవి అయితే జాబ్స్ అయితే అస్సలు చూడకండి. వాటిలో అయితే అన్నీ ఫేక్ జాబ్సే ఉంటాయి. నేను ఫేస్ చేసిన వరకి. మీరు కూడా ఫేస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. యూట్యూబ్‌లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, నో ఫీ, నో మనీ, నో ఇన్వెస్ట్‌మెంట్ అంటారా? తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే ఇట్లా మీటింగ్ జాయిన్ అవ్వండి. ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. మేము మళ్ళీ అడుగుతాము. అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్తే మీకు జాబ్ కన్ఫర్మేషన్ అవుతది అంటారు. సరే అని అన్నీ చెప్తాము. తర్వాత వాళ్ళేమంటారు, మీరు ఇంతమందిని జాయిన్ చేపియాలి. మీరు ఇంత అమౌంట్ కట్టి ఇది కంప్లీట్ చేస్తే మీకు మంత్లీ 15,000-30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ 30,000 కట్టాలి. మనీ కోసమే జాబు వెతుకుతున్నామంటే, మీరు ముందు డబ్బులు కట్టండి, తర్వాత మేము ఇస్తాము అంటే, అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది? సో, ఎంతోమంది చెప్తానే ఉంటారు, డబ్బులు కట్టేవి అసలు నమ్మకండి. డబ్బులు అడిగితే రూ. 1 అడిగినా అసలు నమ్మకండి. ఇదైతే నిజమండి. నా నీడ్ వల్ల నేను ఫేస్ చేసి నాకు వస్తది అన్న హోప్‌తో నేను కట్టాను. రూ. 1 అడిగినా అస్సలు దాని జోలికే పోకండి. మనకు వాట్సాప్‌లలో కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి. హాయ్ అని పెడతారు ఒక నెంబర్ నుంచి. మనం దానికి రిప్లై ఇస్తే మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గడిపేస్తే చాలు. మీరు డైలీ 2,000-3,000 సంపాదించుకోవచ్చు అని చెప్తారు. ఇలా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఒక గ్రూప్ ఇస్తారు, టెలిగ్రామ్ గ్రూపు. అందులోకి వెళ్తే అంతా వాళ్ళ మనుషులే ఉంటారు. వాళ్ళు మళ్ళా మనీ కట్టింది స్క్రీన్‌షాట్ కూడా పెడతారు. ఒకరొకరు 12,000, 20,000, 1,00,000, 2,00,000 అది కూడా ఫేస్ చేశానండి. దాని గురించి కూడా చెప్తాను. నేను ఇటువంటివి బొచ్చెడంటే బొచ్చెడు ఫేస్ చేశాను. మీరు డబ్బు కట్టేవి ఫేక్ అని మాకు చెప్తున్నారు. మరి మీరెందుకు చేశారు అని మీరు అడగచ్చు. జాబ్ అంటే ఏంటిది? ఎంత కష్టపడాలి అనేది నాకు మ్యారేజ్ అయినాక నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను పడిన స్ట్రగుల్ నాకు అప్పుడు అర్థమైంది. అన్నీ ఫేస్ చేస్తేనే కదండీ మనం వాటి జోలికి వెళ్ళము. తర్వాత కొన్ని డేస్ అయ్యాక
ఒక కాల్ వచ్చింది. అన్నట్టు మర్చిపోయానండి. క్విక్కర్ అనే యాప్ గురించి కూడా, అందులో కూడా ఏదైనా జాబ్స్ వస్తే అసలు నమ్మకండి. ఎందుకంటే నాకు కాల్ వచ్చిందన్నాను కదా, అది ఆ క్విక్కర్ యాప్ నుంచే వచ్చింది. అందుకే చెప్పాను. ఇవన్నీ నేను కొత్తగా అప్పుడే ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి మీకు యూట్యూబ్ పుణ్యమా అని చెప్తున్నాను. మన నీడ్ వల్ల మనము ఎంత మనీ అయినా కట్టగలము. ఎందుకంటే జాబ్ నీడ్ అలా ఉంటుంది. సో, నాలాగా ఫేస్ చేసిన వాళ్ళు ఇంకా చాలామందే ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా మాత్రం ఎవరు మోసపోకండి. ఆ క్విక్కర్ నుంచి కాల్ వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒక్క రూపాయి కూడా కట్టేది లేదండి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఒకసారి ఆఫీస్‌కి వస్తే సరిపోతుంది అని చెప్పారు. సర్లే వీళ్ళు మనీ ఏమి అడగట్లేదు, జెన్యూన్‌గానే ఉంటుంది అనేసి మా హస్బెండ్‌ని వెంట పెట్టుకొని దిల్‌సుఖ్ నగర్‌కి వెళ్ళాను. దీనికి పార్ట్ 2 ఇంకొక వీడియో తీస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.